తండ్రి నిర్ణయించకుండా మా వరుణ్ణి మేమించుకుని ఎవడో అడిగాడని వాణ్ణి పెళ్లి చేసుకోవడం అనేటటువంటి రోజు మాకే కాదు ఈ దేశమునందు ఎన్నడూ కలుగకుండుగాక అన్నారు. అది రామాయణం అంటే. దానికి వారసులం మనం. ప్రేమ అని పేరు చెప్పి చదువుకోవడానికి వెళ్ళి కనపడ్డ వాళ్ళ వెంట పారిపోవడం నేర్పిన జాతి కాదు ఈ జాతి. కాబట్టి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్తా భవిష్యతి న భవిష్యతి. ఎప్పటికీ దేశమునందు ఆడపిల్ల తన వరుణ్ణి తాను ఎంచుకునే దుర్దినము రాకుండుగాక అని చెప్పాను నాన్నగారు. వాయువు ఏం చేశాడో తెలుసా? మా శరీరములయంత అంతటా కూడా వక్రంగా తిరిగాడు. దానివల్ల అవయవములు అయిపోయి తోటకూర కాడల్లా వేలాడిపోయి వచ్చి పడిపోయాను నాన్నగారు. 1000 మంది అన్నారు. అమ్మా మీరు శపించలేదా అన్నాడు. అంటే వాళ్ళన్నారు, నాన్నగారు తపశ్శక్తి ఉండవలసింది లోకోద్ధరణ కొరకు తప్ప తపశ్శక్తి ఉన్నది తప్పు చేసిన వాడిని శపించుకుంటూ పోతే ఇంకా లోకానికి ఉద్ధరణ ఎక్కడుంటుంది నాన్నగారు? అందుకని మేము ఓర్పు పట్టాను నాన్నగారు, మేము శపించలేదన్నారు. 1000 మంది అన్నారు. ఆయన అన్నాడు, అలంకారోహినారీణాం. ఆడదానికి ఓర్పు అసలు పెద్ద అలంకారం అమ్మా, పురుషులకు కూడా. కానీ మొదట ఉండవలసింది ఆడదానికే అన్నాడు. ఎందుకని? 5 పిల్లలు పుడితే మొదటి పిల్లాడికి స్నానం చేయించి 5వ పిల్లాడికి స్నానం చేయించేప్పటికీ మొదటి పిల్లాడు మట్టి వచ్చేస్తాడు. ఎంత ఓర్పు ఉంటే తల్లికి ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇంతమంది పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మొగుడికి చాదస్తం వస్తుంది. ఆయన్ని మళ్ళీ పిల్లాళ్ళే చూసుకోవాలి. అందుకే ప్రధాన హోమం చేసేటప్పుడు అడుగుతాడు భర్త, నన్ను నువ్వు నీ 11వ కొడుకులా చూసుకోవచ్చుమా? వృద్ధుణ్ణైపోయినప్పుడు నాకు చాపల్యం వస్తుంది. అందరూ ఏంటి అనగారండి చాదస్తం అంటారు. నాకు కోపం వచ్చి పక్కకు పోయి కూర్చుంటాను. నువ్వు కూడా ఏమిటండి చాదస్తం అనకే? ఏమిటండి మన పిల్లలే కదా, ఏమిటా పట్టింపని నన్ను లాలించేం? పిల్లలు అన్నం తినకపోతే లాలించినట్టు నువ్వు కూడా దూరం చేయకుసుమా, నాకు శాంతి ఉండదు. నన్ను నీ 11వ కొడుకుని చేసుకోమని అడుగుతారు వివాహమంతలు. ఏమండి? కాబట్టి భర్తకి భార్యకి ఉండే సంబంధం అంత గొప్పది. కాబట్టి నాన్నగారు మేము ఓర్పు పట్టామండి అన్నారు వాళ్ళు. కుశనాభుడు అన్నాడు, ఎంత గొప్ప పని చేశారమ్మా. అసలు అమ్మా నేను ఒక మాట చెప్పనా? క్షమా యజ్ఞం, క్షమా దైవం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్ఠితం జగత్. వింటున్నాడు రాముడు. ఎంత శక్తి అయినా ఉండొచ్చమ్మా, ఉందని వాడేయడం గొప్ప కాదమ్మా. ఓర్పు పట్టడం ఉందే అది గొప్పది. ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము, ఓర్పుయే కీర్తి, ఓర్పుయే సత్యము, ఓర్పుయే దైవము. ఓర్పునందు లోకమున్నది. ఓర్పు లేకపోతే లోకం లేదు. అమ్మ ఓర్పు పట్టకపోతే పిల్లలు ఏమైపోతారు? లోకం ఎక్కడుంది? ఓర్పునందే లోకం ఉంది. పరమేశ్వరుడిని తప్పిదాలు చేస్తున్నా ఓర్పు పడుతున్నాడు కాబట్టి కదా మనం ఉన్నాం.